కొత్త ఆవకాయ తయారీ విధానం చూపెడుతున్నానండి. నేను 6 మామిడికాయలు పీచు కలిగినవి అంటే రసాలన్నమాట. రసాల మామిడికాయలు తీసుకున్నాను. వాటిని ఒక హాఫ్ అన్ అవర్ శుభ్రంగా నానబెట్టి చేతితో బాగా కడిగి తుడిసి తడి లేకుండా ఆరబెట్టానండి. ఆరబెట్టిన తర్వాత ఇలాగా ఆ మామిడికాయలో ఉన్న పప్పుని తీసేసి లోన మామిడికాయ ముక్కలకి అంటుకుని ఇలా పొపర ఉంటుందండి, ఆ పొపర వేరు చేసాను. రెడీ అయినాయండి. ఏదన్నా ఒక కొలత తీసుకున్న తర్వాత 4 గ్లాసులకి మామిడికాయ ముక్కలు అవినాయండి. ఇవి మనం ఇంకా తీసుకోవచ్చు. ఈ గ్లాసు కొలతకి 4 గ్లాసులు ముక్కలు అయినాయండి. ఇవి ఇలాగా నిండగా ఇలా తీసుకోవాలండి. ముక్కలు 4 గ్లాసు ముక్కలు అయినాయి. ఈ 4 గ్లాసుల ముక్కలకి నిండగా గ్లాసు నిండగా ఒక గ్లాసు కారం, ఒక గ్లాసుకి కొద్ది తక్కువగా ఆవు పిండి తీసుకోవాలండి. ఇక్కడ వరకును కొద్దిగా దానికి కొద్దిగా తక్కువగా సాల్ట్ తీసుకోవాలండి. సాల్ట్ అంటే నేను పెద్ద ఉప్పుని ఆరబెట్టి పొడి చేసుకున్నాను. నేను ఈ ముక్కలకి నేను 3 స్పూన్ల ఆవు పిండి తీసుకున్నానండి. ఇలా 150 గ్రాములు ఎల్లుల్లిపాయలు ఇలా ఒలుచుకుని రెడీ చేసుకున్నానండి. 1 కేజీ నువ్వుల నూనె తీసుకున్నానండి. కేజీ నూనె వేసానండి. ఇలా కలిపాను. చూడండి ఎంత బాగుందో, చాలా కలర్ఫుల్గా ఉంది. మనం జాడీని తీసుకుని దాన్ని బాగా తడి లేకుండా తేమగా ఉండేలాగా తుడుచుకోవాలండి. బాగా తుడుచుకుని దాంట్లో నిల్వ పెట్టుకుని ఏదన్నా వైట్ క్లాత్ తోటి కట్టుకుని రేపు కలపాలి. మళ్ళీ 2వ రోజు కలపాలి, 3వ రోజు కలపాలండి. చాలా బాగుంటుంది. ఇలా చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుందండి. ఆవకాయ ఎప్పుడెప్పుడు తినేయాలో కొత్త ఆవకాయ అని. మీకు ఎలా ఉంది? ప్లీజ్ కామెంట్. ఇంకొద్దిగా నూనె వేస్తున్నానండి పైన. జాడీలోని పెట్టుకున్న తర్వాత కొద్దిగా మళ్ళీ పైన కొద్దిగా నూనె వేద్దాం. ఇలా కలుపుకుని తింటే ఉంటుందండి, చాలా బాగుంటుందండి. ఎప్పుడో చిన్నప్పుడు కూడాను మా అమ్మమ్మలు కలిపినప్పుడు ఇలాగే ముద్దలు చేసి పెట్టేవారండి.